ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, హోమ్లీ కుకేక్స్తో మళ్ళీ మీ ముందుకి. ఈరోజుటి మన వీడియో చీజీ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్. పేరు ఇంత పెద్దగా ఉన్నా ప్రాసెస్ మాత్రం చాలా చాలా సింపుల్. ఈవినింగ్ టైమ్స్లో ఈ స్నాక్స్ చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్, చకచక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మెల్ట్ చేసుకున్న బటర్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇంకొక మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగిన ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో, 1 స్పూన్ మయోనీస్, 1 స్పూన్ టమాటో సాస్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రైలో బన్స్ తీసుకొని ఈ విధంగా మధ్యలో బాక్స్లా కట్ చేసుకొని మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ వేయండి. బటర్ ఈ విధంగా అప్లై చేసి వెజ్జీస్ని మైనీస్తో మిక్స్ చేసుకున్న స్టఫ్ని కూడా వేసుకొని చీజ్తో ఫిల్ చేసుకోవాలి. బన్ పీసెస్తో టాప్ క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసేయడం అయిపోయింది. ఇట్స్ బేకింగ్ టైం. ఓవెన్ ఉన్నవాళ్ళు 3 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలు. ఓవెన్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కేక్ బేక్ చేసుకున్నట్టు బేకింగ్ ట్రైలో సాల్ట్ వేసి 3 to 4 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ బన్స్ ట్రైని అందులో పెట్టేసి 4 to 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరి. మన చీజీ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ రెడీ. ఏమండోయ్ వీడియో అయిపోయింది, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేసేయండి. ఈ చీజీ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.